సేవలోకి రాక మునుపు, ప్రభు నా రమ్మకు మునుపు విపరీతమైన ఆకలి ఉండేది. రాత్రి అన్నం తినకుండా గెంటేశారు. ఆకలి అవుతుంది. మా ఇంటి పక్కన ఒక సహోదరు ఉంది. తలుపు తట్టాను. ఎవరో బాబు అన్న. నేనమ్మా, ఒకసారి తలుపు తీయండి అమ్మా. తలుపు తీసింది. ఏంటి అన్న? కొంచెం అన్నం ఉంటే పెడతావు అమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా అని అడిగాను. పెడతాకి వెళ్ళింది కానీ పెడతాకి కొట్టులో అన్నం లేదమ్మా. ఓ పని చేస్తావేంటి? ఆయన ఏం చేయనమ్మా, నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అన్నావు. అమ్మా, ఆకలి తట్టుకోలేక నేడుమర్రు, మందలపర్రు, బోన్పల్లి, గనపారు, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపిలుగుడు ఒకే జతపట్ల మీద 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నానమ్మ నేను. అమ్మా, తాడేపిలుగుడులో బస్ స్టాండ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడు నేను. ఓ రాత్రి అన్నం అడుక్కుంటాకి తాడేపిలుగుడు అంతా తిరిగాను. ఎవరు అన్నం పెట్టలేదు. ఆకలి అయిపోతుంది. అలాగని తాలూకా ఆఫీస్ ఉంది కదా తాడేపిలుగుడులో, దాని ఎదురుగుండా కురిపి హోటల్ ఉంది. ఆ కురిపి హోటల్ కాడికి వెళ్ళి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా అన్న. ఆయన అన్నాడు, 5 రూపాయలు ఇవి పెడతానన్నారు. డబ్బులు లేవండి, నేను అడుక్కున్న వాడినండి, కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నాను. డబ్బు కొద్ది పెట్టనన్నారు. సర్లే బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, బాబు 1 రూపాయి ఉన్నాయా, అన్నం కొనుక్కుంటావు, 1 రూపాయి ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేదమ్మా.